పాకిస్తాన్ క్వెటాలోని రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 24 మంది చనిపోయారు. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేని అంశాలుగా కనిపిస్తాయి, కానీ ఖచ్చితంగా సంబంధం ఉండి తీరుతుందనేది అంతర్జాతీయ పరిశీలకుల అభిప్రాయం. దానికి తోడు మళ్ళీ చైనాకి దగ్గరవుతున్న బంగ్లాదేశ్. తారిక్ రెహమాన్ మొదటి విదేశీ పర్యటన చైనాని మొదటి గమ్యస్థానంగా ఎంచుకునే అవకాశం ఉంది. ఇది ఢాకా బీజింగ్ సంబంధాలు మెరుగుపడటానికి మహమ్మద్ యూనిస్ పాలసీనే తారిక్ రెహమాన్ కూడా కంటిన్యూ చేస్తున్నాడు అనేది. సో ఈ డెవలప్మెంట్స్ అన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ వివి రావు గారు, మాజీ ఆర్మీ అధికారి. నమస్తే కల్నల్ రావు గారు. అలాగే పేకెట్ ప్రసాద్ గారు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, మరొక గెస్ట్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ కల్నల్ వివి రావు గారు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే గొలుసుకట్టు సంబంధం అంటాను దీన్ని. నిన్న ముందుగా పాకిస్తాన్లో జరిగిన పేలుడు గనక అబ్జర్వ్ చేస్తే క్వెటాలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో సంభవించిన అంటే రంజాన్ మాసం తర్వాత ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో సంభవించిన అత్యంత పెద్ద దుర్ఘటన ఇదే, ఏమంటారు? లాస్ట్ 1 year లో కూడా మే లాస్ట్ ఇయర్లో మనం ఆపరేషన్ సింధూర్ చేసే ముందర పహల్గాం దాడి ముందర జాఫర్ ఎక్స్ప్రెస్ మీద ఇదే మాదిరిగా దాడి జరిగింది. అప్పుడు కూడా ఆర్మీ వాళ్ళే ఎక్కువ ప్రయాణిస్తున్నారు, ఈసారి ఫ్యామిలీస్ కూడా. ఆ టైంలో అఫీషియల్గా పాకిస్తాన్ ప్రకటించడం మాత్రం 26 మంది పాకిస్తాన్ సైనికులు పోయారని చెప్పారు. దో అన్అఫీషియల్ రికార్డ్స్ ఎక్కువ ఉన్నా కానీ, అలాగే దాదాపు 215 to 250 మంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్యాడర్స్ చనిపోయినట్టు అప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఈసారి కూడా చూస్తే దాదాపు అదే నంబర్లు కనిపిస్తున్నాయి. 24 numbers డెడ్, అరౌండ్ 70+ ఇంజర్డ్. తర్వాత 216 మందిని పాకిస్తాన్ ఆర్మీ మట్టుపెట్టిందని చెప్పి రిపోర్ట్స్ వస్తాయి. నాకైతే పాకిస్తాన్ ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఏమి వ్యాఖ్యలు చేయకపోయినా కానీ అల్టిమేట్లీ ఇండియా కంటగడుతుందని నా అభిప్రాయం. సో ఇండియా చాలా అలర్ట్గా ఉండాలి. జనరల్గా మనం అనుకున్నట్టుగా 14 days to 21 days రియాక్షన్ టైం చూసుకుంటే June 7th నుంచి 17th వరకు క్రిటికల్ టైం కింద కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాలని చూస్తుంది, అయితే కొన్ని కారణాల వల్ల వీలు పడట్లేదు. మనం ముందరే ఢిల్లీలో బ్లాస్ట్ జరిగే ముందర మనం ఇంటెలిజెన్స్ మనం సక్సెస్ఫుల్ అయ్యాం. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్లో కూడా మనం చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యాం. దీనివల్ల వాళ్ళకి మామూలుగా జరిగే కార్ బాంబింగ్ కానీ అటువంటి యాక్టివిటీస్ పెద్దగా సాధ్యం అవ్వలేదు. అయితే వాళ్ళ స్టేట్మెంట్స్ చూస్తే మాత్రం ఈసారి తూర్పు సైడ్ అంటే బహుశా పశ్చిమ బెంగాల్లో ఏదోటి చేసే అవకాశాలు కనిపిస్తాయి. ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అదొక ఇంటర్నేషనల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ కింద నడిపించవచ్చు. అదొక రిలీజియస్ వార్ నడుస్తుంది, దాని పరిశీలనమే ఏదో జరుగుతుంది అని కూడా చెప్పే అవకాశాలు కూడా పోలేదు. అయితే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మొన్న ఈ మధ్యన మహారాష్ట్రలో బాంద్రా రైల్వే స్టేషన్కి దగ్గర ఉన్న రోంగియా కాంతిశీకల్ని దాదాపు 400 ఫ్యామిలీస్ని ఎవిక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఏదైనా జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఢిల్లీ యాజ్ యూజువల్, ఇటు బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూర్ ఇటువంటివి కూడా చాలా అవకాశాలు కనిపిస్తాయి. ఇంకా బంగ్లాదేశ్ అంటారా, బంగ్లాదేశ్లో ముందర పాకిస్తాన్లోనే ఉంటాం. అక్కడ హంజా హతం గురించి చూస్తే వాళ్ళల్లో ఇంటర్నల్ రైవల్రీస్ కూడా చాలా విపరీతంగా నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇటువంటి పరిస్థితుల్లో ఫైనాన్సెస్ చాలా ప్రాబ్లం అయ్యాయి. అంతకుముందు ఐఎస్ఐకి $800 million ఫైనాన్స్ డ్రగ్స్ స్మగ్లింగ్ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా వచ్చేది. అది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి టోటల్ కట్ ఆఫ్ అయింది. అయితే వాళ్ళ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కేవలం పాకిస్తాన్ గవర్నమెంట్ చేయాలి, పాకిస్తాన్ ఆర్మీ చేయాలి. వాళ్ళకు కూడా IMF నిబంధనలతో చాలా కష్టంగా ఉంటుంది. సో కొంచెం వరకు ఫండ్స్ క్రిటికాలిటీ కూడా ఏర్పడింది. ఇందులో ఏమవుతుందంటే ప్రైవేట్గా హోల్డ్ చేసిన ఫండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఇంటర్నల్ రైవల్రీ కూడా నడుస్తుంది. అలాగే ఎవరు ఆధిపత్యం వహించాలన్నది కూడా, అంటే ఏంటంటే పవర్ స్ట్రగుల్స్ కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, తర్వాత కొంతమంది ఏంటంటే చాలా 30-40 సంవత్సరాల నుంచి పాతుపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసివేయడానికి యంగర్ జనరేషన్ ట్రై చేస్తుంది తప్పనిసరి. ఆ యంగర్ జనరేషన్ ఇటువంటి చర్యలకి పాల్పడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి కొత్తగా ఐసిస్
ఇటువంటి ఆర్గనైజేషన్స్ తోటి సత్సంబంధాలు నెలకొల్పింది ఐఎస్ఐ. దానివల్ల ఏంటంటే ఐసిస్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పెంచుకుందామని వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశాల్లో ఇటువంటి ఓల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో దాదాపు 100 నెంబర్లు, అంటే ఇప్పటికి దాదాపు 110 వరకు చేరుకున్న ఈ నెంబర్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. మన ఫ్యూచర్లో ఏం జరుగుతుందన్నది కూడా చూడాలి. అయితే పాకిస్తాన్ మాత్రం ఆ టీటీపీ క్యాడర్స్ ఫైర్ చేస్తున్నారు వీళ్ళు, అందుకనే దొరకట్లేదని చెప్తున్నారు. కానీ ఒక్కటి చూస్తే ఏంటంటే 110 పైన ఇన్సిడెంట్లు జరిగినా కానీ ఒక్కదానిలో కూడా ప్రాసిక్యూషన్ కానీ అరెస్టులు కానీ ఏది జరగలేదు. ఎంత సక్సెస్ఫుల్గా చేయడం ఈ ఆర్గనైజేషన్ కైనా చాలా కష్టం. అంటే ఏంటంటే పాక్ ఐఎస్ఐ చేతిలో ఉండి ఏదో కంట్రోల్ ఉంది, అది లేకుండా జరగదు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇంకా మూడోది బంగ్లాదేశ్ విషయం వస్తే, యూనస్ గారు వైదొలిగిన తర్వాత కొత్తగా తారిక్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో పాజిటివ్ రెస్పాన్సెస్ కనిపించినాయి, కానీ తర్వాత బహుశా స్టేటస్ కోకి వెళ్ళినట్టు పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కంటిన్యూషన్ జరుగుతున్నట్టే మనం అనుకోవాలి. అంతకుముందు కూడా బిఎన్పి పార్టీ అన్నది ఎప్పుడూ చైనాకి దగ్గరలో ఉండేది. ఇప్పుడు ఆయన ఇంకా ఫారిన్ విజిట్స్ ఏమీ చేయలేదు, కానీ బహుశా జరిగితే చైనాయే జరిగేటట్టు కనిపిస్తున్నాయి. తర్వాత చైనా కూడా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి ప్రయత్నం, తర్వాత కొన్ని పోర్ట్స్ కంట్రోల్లో తీసుకోవడం ప్రయత్నం, అలాగే సిలిగురి కారిడార్ దగ్గర ఏదైతే బంగ్లాదేశ్ ఒక ఎన్క్లేవ్ సిలిగురి కారిడార్ సైడ్కి చొచ్చుకుని వస్తుందో ఆ ఏరియాలో ఎక్కువ మంది వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న వాళ్ళని సెటిల్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ బోర్డర్లో అయితే జమాతే ఇస్లామీ ఎవరికైతే తారీఖ్ గారికి అంతకుముందు సత్సంబంధాలు ఉన్నాయో, రాదర్ జాయింట్ ఆపరేషన్స్ కంట్రోల్ చేసేవారో ఒక 17-20 సంవత్సరాల క్రితం, అటువంటి పార్టీ చాలా ప్రయత్నిస్తోంది సిలిగురి కారిడార్ని ఫ్యూచర్లో చైనాకి ఫేవరబుల్గా చేయడానికి. అయితే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు కొంచెం మారడం వల్ల దానికి కూడా కొంచెం కౌంటర్గానే నేషనల్ హైవేస్ అన్నిటికీ హ్యాండ్ ఓవర్ చేసేయడం, అలాగే బిఎస్ఎఫ్కి వాళ్ళకి కావాల్సిన కొంచెం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికి సిచ్యువేషన్ చాలా డైనమిక్గా ఉంది. కానీ నా అభిప్రాయం ఏంటంటే రానున్న 2-3 నెలల్లో ఏదో ఒకటి మేజర్ ఇన్సిడెంట్ పాకిస్తాన్ తప్పనిసరిగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి మనం తయారుగా ఉండాలి. రైట్, పేకెట్ ప్రసాద్ గారు. సో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండి, ఒక్కదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మూలం ఒక దగ్గరే కనిపిస్తుంది, పాకిస్తాన్. చైనా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన చైనా పర్యటన కూడా మనం